హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమణ. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అయితే అనుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసరికి నెట్వర్క్ అనాలిసిస్ సంబంధించి సిరీస్ ప్యారలల్ కాంబినేషన్ అనమాట. సో చాలామంది వచ్చేసి ఈ టాపిక్ని అయితే లైట్ తీసుకుంటారు. ఎప్పుడైతే వాళ్ళు నెట్వర్క్ సర్క్యూట్స్ని సాల్వ్ చేస్తారో వాళ్ళు సిరీస్ ప్యారలల్ కాంబినేషన్ రాక ఇరుక్కుపోతారనమాట. మీరైతే ఆ తప్పు చేయొద్దు. సో కొంచెం అయితే దీన్ని మీరు ఫాలో అవ్వండి, మీకైతే ఈజీగా ఉంటుంది. అండ్ ఈ వీడియోలో వచ్చేసి నేనైతే రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్ యొక్క సిరీస్ ప్యారలల్ కాంబినేషన్ అయితే చెప్తాను. విత్ కొన్ని టిప్స్తో పాటు కొన్ని ట్రిక్స్ కూడా చెప్తాను. మీకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఈ టాపిక్ క్లియర్ అయిపోద్ది. సో లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ చేసుకుందాం. ముందుగా సిరీస్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్. ఓకే, సో రెసిస్టర్స్ అంటే ఏం లేదు. సో రెసిస్టర్ అంటే ఇవ్వండి 1 2 3 ఇక్కడ నేను సిరీస్లో కనెక్ట్ చేశాను. సిరీస్ అంటే ఏం లేదు, లైన్గా కనెక్ట్ చేశాను అనమాట. సో ఇందులో లైన్గా కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ మీకు ట్రిక్ ఏంటంటే, ఎప్పుడైతే నేను సిరీస్లో కనెక్ట్ చేస్తానో ఇందులో కరెంట్ అనేది సేమ్ ఉంటుంది. సో కరెంట్ అనేది ఐ రెసిస్టర్ 1లో ఫ్లో అవుతుంది. సో ఇదే ఐ రెసిస్టర్ 2లో ఫ్లో అవుతుంది. ఇదే ఐ రెసిస్టర్ 3లో అయితే ఫ్లో అవుతుంది. సో సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది అనమాట. బట్ వోల్టేజ్ మాత్రం డిఫరెంట్. సో ఇక్కడ వోల్టేజ్ కూడా డిఫరెంట్. V1, V2, V3 సేమ్ వోల్టేజ్ అయితే ఉండదు సిరీస్ కాంబినేషన్లో. మీరైతే గుర్తుపెట్టుకుని దీన్ని మర్చిపోవద్దు. ఓకే, సో ఇప్పుడు దీని ఫార్ములా ఏంటో చూద్దాం. దీని ఫార్ములా వచ్చేసి ఎదురైనా మనకి V ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్స్ టు, ముందు టోటల్ వోల్టేజ్ అవుతుంది. టోటల్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్స్ టు V1, V2, V3. సో మూడు యాడ్ చేద్దాం. V1 ప్లస్ V2 ప్లస్ V3. నాకు ఇక్కడ V అంటే ఏంటో తెలుసు. V ఈజ్ ఈక్వల్ టు IR అనే ఫార్ములా రాసుకోవచ్చు. సో కరెంట్ అనేది ఏం మారదు. కరెంట్ అనేది మీకు సేమ్ ఉంటుంది కాబట్టి, రెసిస్టెన్స్ అనేది మారుతుంది కాబట్టి, సో రెసిస్టెన్స్ టోటల్ I ఇంటూ టోటల్ రెసిస్టెన్స్ IR1 ప్లస్ IR2 ప్లస్ IR3. సో ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తానంటే, ఇక్కడ మనకి అన్ని ఐలు కామన్ ఉన్నాయి కదా. సో ఈ అన్ని ఐల్ని కామన్గా ఉన్నాయి కాబట్టి కామన్ చేసి క్యాన్సిల్ చేస్తాను అనమాట. మీరు ఇలా అయినా క్యాన్సిల్ చేయొచ్చు సింపుల్గా. సో ఇక్కడ రెసిస్టెన్స్ ఇదంతా క్యాన్సిల్ అయిపోద్ది. మీరు కామన్ తీసి క్యాన్సిల్ చేయొచ్చు, లేదా క్యాన్సిల్ చేయొచ్చు. సో మనకి ఏమొస్తుంది ఇక్కడ, టోటల్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు I1 ప్లస్ I2 ప్లస్ I3. సో ఇది టోటల్ రెసిస్టెన్స్. మీకు ఫర్ ఎండ్ రెసిస్టెన్స్ అన్నారనుకోండి, సో టోటల్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఫర్ ఎండ్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు I1 ప్లస్ I2 ప్లస్ I3 ప్లస్ సో ఆన్ IN. సో ఇదే అనమాట ఫార్ములా. మనకి టోటల్ రెసిస్టెన్స్ ఫార్ములా వచ్చేసి మనకు మూడే ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఇది ఫార్ములా అవుతుంది. సో ఈ ఫార్ములా ఇక్కడ రాస్తాను. టోటల్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు I1 ప్లస్ I2 ప్లస్ I3. సారీ, టోటల్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3. ఇది టోటల్ రెసిస్టెన్స్ యొక్క ఫార్ములా. ఓకే, ఇది సిరీస్ కాంబినేషన్లో మనకి రెసిస్టెన్స్ యొక్క ఫార్ములా. నెక్స్ట్ ప్యారలల్ కాంబినేషన్లో రెసిస్టెన్స్ యొక్క ఫార్ములా ఏంటో చూద్దాం. ఓకే, సో ప్యారలల్ కాంబినేషన్ రెసిస్టెన్స్ యొక్క ఫార్ములా, అందుకంటే ముందు ట్రిక్ తెలియాలి కదా. సో ప్యారలల్ కాంబినేషన్ కరెంట్ అనేది డివైడ్ అవుతుంది. ఇవ్వండి, రెసిస్టెన్స్ వరుసగా ఒకదానిపైన ఒకటి కనెక్ట్ చేశాను. బట్ వైర్లు వచ్చేసి విడివిడికి దానికి విడివిడికి ఇచ్చాను అనమాట. ఇక్కడ ఒకే వైరు కలిపేస్తాను అన్నిటికీ, బట్ ఇక్కడ విడివిడికి ఇచ్చాను. సో వైర్ ఒకదానికి ఇటు వెళ్ళింది, ఇంకో దానికి ఇటు వెళ్ళింది. సో అప్పుడు ఏమైంది, కరెంట్ ఒకటి డివైడ్ అవుతుంది. I1, I2, I3 అని. ఓకే, I1, I2 డివైడ్ అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ట్రిక్ ఏంటంటే, కరెంట్ అనేది డిఫరెంట్ ఉంటుంది ప్యారలల్ కాంబినేషన్లో. గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. ఇవి గుర్తుంటే మీరు ఈజీగా చేసేయచ్చు. వోల్టేజ్ అనేది సేమ్ ఉంటుంది. ఇక్కడ వోల్టేజ్ సేమ్ ఉంటుంది, ఇక్కడ వోల్టేజ్ సేమ్ ఉంటుంది, ఇక్కడ వోల్టేజ్ సేమ్ ఉంటుంది. ఎందుకంటే ప్యారలల్ కనెక్ట్ చేసాం కదా. ఇది ఇక్కడ ఉంటుంది, ఇది ఇక్కడే ఉంటుంది, ఇక్కడే ఉంటుంది వోల్టేజ్. ఓకే, వోల్టేజ్ అనేది మనకి ఇందులో సేమ్ ఉంటుంది, కరెంట్ డిఫరెంట్ ఉంటుంది. సో మనకి ఏదైతే డిఫరెంట్గా ఉందో దాన్ని తీసుకుని మనం చేస్తాం అనమాట. సో కరెంట్ తీసుకున్నాం ఇందులో. సో టోటల్ కరెంట్, ఓకే, టోటల్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు I1 ప్లస్, ఎందుకంటే I1, I2, I3 విడిపోయింది కదా, I2 ప్లస్ I3. ఇది మనకి ఏం తెలుసు, I అంటే మనకి ఫార్ములా ఏంటి, I ఈజ్ ఈక్వల్స్ టు, ఇవ్వండి ఇక్కడ ఉంది, V/R. ఓకే, సో V/R. సో V/R అనమాట. సో మనకి టోటల్ రెసిస్టెన్స్ కావాలి కాబట్టి R రాసుకున్నాను. లేదు, టోటల్ వోల్టేజ్ అని రాసుకోవచ్చు, మీ ఇష్టం, ఏమవుతుంది. సో 1/R1 ప్లస్
సో ఇక్కడ వోల్టేజ్ అన్నిటికీ సేమ్ కాబట్టి V/R1 రాస్తున్నాను, V/R2 రాస్తున్నాను, V/R3 రాస్తున్నాను. సో I అంటే మన ఫార్ములా V/R. సో అన్నిటికీ వోల్టేజ్ సేమ్ కాబట్టి V/R1, V/R2, V/R3. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే V కామన్ తీసి క్యాన్సిల్ చేస్తాను. సో V కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే ఇక్కడ ఈవి ఇలా క్యాన్సిల్ అయిపోతాయి. మీరు ఎలా అయినా క్యాన్సిల్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ చూపిస్తాను చూడండి. చాలామంది ఇలా క్యాన్సిల్ చేయడం, ఇంకొంత ఇలా కూడా చేయొచ్చు. V ఇష్టం అది. V ఇలా తీసి V ఇదిలో కామన్ తీసి R1 + R2 + R3 ఇలా క్యాన్సిల్ చేస్తారు. అది కూడా రైటే, ఏం పర్వాలేదు. మన ఫైనల్ ఫార్ములా ఏమొచ్చింది? RT = R1 + R2 + R3. ఇది ఫార్ములా మనకు వచ్చింది. ప్యారల్ కాంబినేషన్లో రెసిస్టర్స్ యొక్క ఫార్ములా అయితే ఇది. బట్ మనకు కావాల్సింది RT అనమాట. ఇక్కడ 1/, అంటే ఇన్వర్స్లో ఉంది, 1/లో ఉంది. సో దీన్ని ఏం చేస్తానంటే నేను సింపుల్గా RT = ఇప్పుడు చెప్తాను చూడండి, మీరు గుర్తుపెట్టుకోండి దీన్ని. సో మనకు 3 రెసిస్టెన్స్ ఇచ్చారు కాబట్టి 3 రెసిస్టెన్స్ని పైన మల్టిప్లై చేస్తూ రాయండి. సో R1 × R2 × R3. ఓకే, సో 3 రెసిస్టెన్స్ని పైన మల్టిప్లై చేయండి. ఒకవేళ 4 ఇస్తే 4 రాసుకోండి. ఇక్కడ 3 ఇచ్చాడు కాబట్టి 3 రాశాను. ఓకే, ఇక్కడ దాని దగ్గర ఫస్ట్ ఏముంది? R1 ఉంది కదా. సో ఇప్పుడు మీరు కింద ఏం రాస్తానంటే R1 వదిలేసి మిగతా 2 రాయండి. R2 R3 ప్లస్ R2 రాశారు కదా, R2 వదిలేసి మిగతా 2 రాయండి. R1 R3 ఇచ్చారు కదా, మిగతా 2 రాయండి. R3 వదిలేసి R1 R2 అనమాట. ఇది ప్యారలల్ కాంబినేషన్. రెసిస్టెన్స్ కనుక ప్యారల్లో ఉంటే మనకి ఫార్ములా అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వాటికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇండక్టర్, సిరీస్ కాంబినేషన్ ఆఫ్ ఇండక్టర్. ఇందులో ట్రిక్ వచ్చేసి ఏం లేదు. సో సేమ్ కరెంట్ అనేది సిరీస్ కాంబినేషన్ గుర్తుపెట్టుకుందాం. ఇప్పుడు సిరీస్ కాంబినేషన్ మనకి కరెంట్ సేమ్ ఉంటుంది, వోల్టేజ్ డిఫరెంట్ ఉంటుంది. ప్యారల్ కాంబినేషన్లో మనకి సేమ్ వోల్టేజ్ సేమ్ ఉంటుంది, కరెంట్ డిఫరెంట్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకో. సో ఏదైతే డిఫరెంట్ కూడా దాన్ని వేసి యూజ్ చేస్తాం కదా. V total = V1 + V2 + V3 + V3. ఇప్పుడు మనకేం తెలుసు? V అంటే ఇక్కడ నీకు ఫార్ములా ఇచ్చాను, L × di/dt. ఇది ఇక్కడ వేసేద్దాం. సో LD టోటల్ ఇండక్టెన్స్ కావాలి కాబట్టి di/dt = L1 di/dt + L2 di/dt + L3 di/dt. ఓకే, సో మళ్ళీ ఇక్కడ కామన్ ఏం కనిపిస్తున్నాయి? మీరు కామన్ తీసి క్యాన్సిల్ చేయొచ్చు, లేదంటే అలా ఇలా క్యాన్సిల్ చేసేయచ్చు. ఇలా క్యాన్సిల్ చేసేస్తే మనకి ఏమొచ్చింది ఫైనల్లీ? సో ఫైనల్లీ ఇక్కడ ఫార్ములాలు రాసేస్తున్నాను. LT టోటల్ ఇండక్టెన్స్ = L1 + L2 + L3. ఇది మనకి వచ్చిన ఫార్ములా. ఓకే, నెక్స్ట్ ఇండక్టర్స్ని కనుక మనం ప్యారల్గా కనెక్ట్ చేస్తే ఏమవుతుంది? సేమ్ రెసిస్టర్ని మనం ప్యారల్గా కనెక్ట్ ఇప్పుడు మీకు ఈ ఫార్ములా గుర్తులేదనుకోండి, మీకు సింపుల్గా చెప్పాలంటే మీరు రెసిస్టెన్స్ని సిరీస్లో ఈ ఫార్ములా ఏం రాశారు? RT = R1 + R2 + R3. ఓకే, ఇక్కడ R తీసేసి L పెట్టండి. అంటే LT = L1 + L2 + L3. ఇది మనకి ఫార్ములా అనమాట. రెసిస్టెన్స్ నుంచి కూడా మీరు సింపుల్గా ఇవి తెలియకపోతే మీకు ఇవి కనుక మీకు గుర్తు రాకపోతే మీరు రెసిస్టెన్స్ని R తీసేసి L పెడితే ఫార్ములా వచ్చేస్తుంది. ప్యారల్ కాంబినేషన్ చూద్దాం. ప్యారల్ కాంబినేషన్లో మనకి ఏముంటుంది? వోల్టేజ్ సేమ్ ఉంటుంది, కరెంట్ డిఫరెంట్ ఉంటుంది. సో ఇండక్టర్స్ని కనెక్ట్ చేశాను ప్యారల్గా, వోల్టేజ్ సేమ్ ఉంది, కరెంట్ డిఫరెంట్ ఉంది. సో ఏదైతే డిఫరెంట్గా ఉందో దాన్ని మనం యూజ్ చేస్తాం. సో I total = I1 + I2 + I3. ఓకే, I1 + I2 + I3. సో I అంటే మన ఫార్ములా ఏంటి? 1/L ∫ V dt. ఓకే,
సో 1/LT రాయాలి, అంటే టోటల్ ఇండక్టెన్స్ కాబట్టి. సో ఇంటిగ్రల్ VDT ఓకే ఈజ్ ఈక్వల్స్ టు 1/L1 ఇంటిగ్రల్ VDT ప్లస్ 1/L2 ఇంటిగ్రల్ VDT ప్లస్ ఇక్కడ వోల్టేజ్ అనేది సేమ్ కాబట్టి నేను VDT రాస్తున్నాను అనేది 1/L3 ఇంటిగ్రల్ VDT. ఇప్పుడు ఈ 3 క్యాన్సిల్ చేద్దాం. దీంతో కూడా మనకేమొచ్చినప్పుడు 1/LT టోటల్ ఇండక్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 1/L1 ప్లస్ 1/L2 ప్లస్ 1/L3. ఇది ఫార్ములా. బట్ మనకు కావాల్సింది LTనే, 1/LT కాదు. సో LTని ఇక్కడ రాస్తానండి. LT ఈజ్ ఈక్వల్స్ టు మీరేం రాస్తారంటే, సో ప్యారల్ కాంబినేషన్లో మీకు ఇలా వస్తుంది కదా. సో దీన్ని ఇక్కడ మీకు 3 రెసిస్టెన్స్ అడిగాడు కాబట్టి మీరు 3 ఇండక్టర్స్ అడిగాడు కాబట్టి మీరు ఫస్ట్ 3 ఇండక్టర్స్ మల్టిప్లై చేయండి. అంటే L1 ఇంటూ L2 ఇంటూ L3 మూడింటిని ఇలా మల్టిప్లై చేయండి. తర్వాత సేమ్ ఇందాక రెసిస్టర్కి ఏం రాశారు, ఇక్కడ L1 రాశారు కదా, 1 వదిలేసి మిగతా 2 ఏముంటాయి L2 L3 ప్లస్ మిగతా 2 ఈ 2 వదిలేసి మిగతా 2 ఏముంటాయి L1 L3 మల్టిప్లై చేయలేదు 2, 3 వదిలేసి ప్లస్ మిగతా 2 ఏముంటాయి L2 L3 L1 మల్టిప్లై చేయండి. ఇది మనకి ఫార్ములా టోటల్ ఇండక్టెన్స్ ఇన్ ప్యారల్ కాంబినేషన్. లేదు మీకు ఈ ఫార్ములా ఇది ఇది తెలియలేదు అనుకోండి, ఇవి గుర్తు లేకపోతే మనం ప్యారల్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ ఏం రాసాం, RT ఈజ్ ఈక్వల్స్ టు R1 R2 R3 డివైడెడ్ బై R2 R3. ఇక్కడ 1 ఉంటే 1 వదిలేసి మిగతా 2 రాయండి R2 R3. ఇక్కడ 2 ఉంది కదా, 2 వదిలేసి మిగతా 2 రాయండి R1 R3 ప్లస్ 3 ఉంది కదా, 3 వదిలేసి మిగతా 2 రాయండి R2 R1. ఇప్పుడు Rలు తీసేసి మీరు L పెట్టండి, సింపుల్గా ఈ ఫార్ములా వచ్చేసింది. ఓకే, ఇంకా లాస్ట్ది సిరీస్ కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్. సో కెపాసిటర్ మన సిరీస్లో కనెక్ట్ చేస్తే ఏమవుతుంది, ఫార్ములా ఏంటి అనేది ఇక్కడ చూస్తామన్నమాట. సో ఇక్కడ సిరీస్ కెపాసిటర్ కనెక్ట్ చేస్తే C1 C2 C3. సో కెపాసిటర్స్లో మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఛార్జ్ సేమ్ ఉంటుంది, కరెంట్ సేమ్ ఉండదు. ఓకే, ఛార్జ్ సేమ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. చాలామంది కరెంట్ అనుకుంటారు, కరెంట్ సేమ్ ఉంటుంది అనుకుంటారు. మూడింటికి ఒకే గుర్తుపెట్టుకుంటారు. కరెంట్ సేమ్ ఉంటుంది, ఇందులో ఛార్జ్ సేమ్ ఉంటుంది. అండ్ వోల్టేజ్ డిఫరెంట్ ఉంటుంది. సిరీస్ కాంబినేషన్ వోల్టేజ్ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి ఇది మాత్రం. ఓకే, అండ్ నెక్స్ట్ మనం డినోట్ చేద్దాం, ఏదైతే డిఫరెంట్గా ఉందో దాన్ని వచ్చి స్టార్ట్ చేద్దాం. సో V డిఫరెంట్గా ఉందో టోటల్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3. ఓకే, సో మరి V అంటే ఏం రాస్తాం ఫార్ములా 1/C ఇంటిగ్రల్ IDT. సో అదే రాస్తున్నాను 1/C. సో టోటల్ కెపాసిటెన్స్ 1/C ఇంటిగ్రల్ IDT ఈజ్ ఈక్వల్ టు 1/C1 ఇంటిగ్రల్ IDT ప్లస్ 1/C2 ఇంటిగ్రల్ IDT ప్లస్ 1/C3 ఇంటిగ్రల్ IDT. సో ఈ 3 కామన్ తీసి క్యాన్సిల్ చేయండి, లేదంటే ఇలా క్యాన్సిల్ చేసేయండి. ఓకే, అలా క్యాన్సిల్ చేస్తాను ఎందుకంటే 3 సేమ్ ఉన్నాయి కాబట్టి. సో కామన్ తీసి నేను క్యాన్సిల్ చేస్తాను. మనకి మిగిలేదేంటి, సో మిగిలింది ఏంటంటే ఇక్కడ రాసేస్తున్నాను. ఇది లేదు ఇందులో ఇక్కడ 1/C. సో టోటల్ కెపాసిటెన్స్ ఈజ్ ఈక్వల్ టు 1/CD 1/C1 ప్లస్ 1/C2 ప్లస్ 1/C3. ఇది ఫార్ములా. సో ఓకే, ఇది ఫార్ములా. దీన్ని మీరు ఇక్కడ నాకు CT కావాలన్నమాట, టోటల్ కెపాసిటెన్స్ కావాలి. సో CT ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా, నాకు ఇది వద్దు, ఇన్వర్స్లో ఉంది ఇది. ఓకే, సో ఇన్వర్స్లో ఉంది. సో ఫార్ములా ఏంటంటే 3 కెపాసిటర్స్ ఉన్నాయి కాబట్టి మూడింటిని మల్టిప్లై చేయండి. సో C1 C2 C3. సో C1 C2 C3. ఇక్కడ ఏదైతే 1 ఉంది కదా, సో 1 ఉంటే మిగిలిన 2 మల్టిప్లై చేయండి. సో 1 వదిలేసి 2 3 వస్తుంది, ఇలా యాడ్ చేయండి. మళ్ళీ 2 ఇక్కడ 2 ఉంది, సో 2 వదిలేసి C2 C3 C1 C3. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది, 3 వదిలేసేయండి, మిగతా 2 మల్టిప్లై చేయండి. సో C2 C1. ఇది మనకి టోటల్ కెపాసిటెన్స్ యొక్క ఫార్ములా.
ఓకే. ఈ ఈ ఫార్ములా కనుక మనకు గుర్తుకు రాకపోతే వోల్టేజ్ది మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ నేను చెప్తున్నాను. ఇన్వర్స్ ఆఫ్ ఇండక్టర్ సిరీస్ కాంబినేషన్. ఓకే. సో ఇక్కడ చూడండి, ఇన్వర్స్ ఆఫ్ ఇండక్టర్ సిరీస్ కాంబినేషన్. ఇండక్టర్లో మన సిరీస్ కాంబినేషన్ ఏం రాస్తాం? సో ఎల్టీ ఈజ్ ఈక్వల్ టు L1 ప్లస్ L2 ప్లస్ L3 ఇది కదా రాసింది. దీన్ని ఇన్వర్స్ చేయండి. సో 1/LT 1/L1 ప్లస్ 1/L2 ప్లస్ 1/L3 ఇలా చేస్తారు కదా. దీన్ని ఇప్పుడు మీరు మార్చేసేయండి. ఎల్ తీసేసి సి పెట్టేయండి. సో 1/CT ఈజ్ ఈక్వల్ టు 1/C1 ప్లస్ 1/C2 ప్లస్ 1/C3 ఇది మనకి ఫార్ములా. సో ఓకే. సో ఇది మన ఫార్ములా. దీన్ని మీరు 1/1/లో ఉండకూడదు, ఇది సిటీలో కావాలి కాబట్టి మీకు తెలుసు 3 మల్టిప్లై చేస్తారు. తర్వాత ఇక్కడ ఏదైతే ఉందో అది వదిలేసి మిగతా 2 మల్టిప్లై చేయండి. తర్వాత యాడ్ తర్వాత ప్లస్ సింబల్ పెట్టి ఇక్కడ ఇంకోటి మధ్యలో ఏదైతే ఉందో దీన్ని వదిలేసి మిగతా 2 మల్టిప్లై చేయండి. మళ్ళీ ప్లస్ సింబల్ పెట్టి ఇది వదిలేసి మిగతా 2 మల్టిప్లై చేయండి. ఓకే. అండ్ లాస్ట్ది ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్. ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్లో సో కెపాసిటర్స్లో మనం కరెంటు సేమ్ కరెంట్ కాదు కదా, కరెంట్ ఉండదు కదా. సో ఛార్జ్ అనమాట, డిఫరెంట్ ఛార్జ్. ప్యారలల్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి వోల్టేజ్ సేమ్ ఉంటుంది. ఓకే. సో వోల్టేజ్ అనేది సేమ్ ఉంటుంది. ఇక్కడ కరెంటు లేదా ఛార్జ్ దేని బట్టి దానికి మారుతూ ఉంటాయి. సో ఇక్కడ ఛార్జ్ ఉంది, డిఫరెంట్ ఉంటుంది ఛార్జ్. సో ఇక్కడ నేను కరెంట్ తీసుకుంటాను. ఓకే. I ఈజ్ ఈక్వల్స్ టు సో I ఈజ్ ఈక్వల్స్ టు IT. యాక్చువల్లీ IT ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2 ప్లస్ I3. ఓకే. I1 ప్లస్ I2 ప్లస్ I3. ఇప్పుడు నాకు I అంటే ఏం ఫార్ములా తెలుసు? సో I అంటే నాకేం తెలుసు? సో I ఈజ్ ఈక్వల్ టు CdV/dt. ఓకే. సో CT dV/dt, C1 dV/dt, C2 dV/dt, C3 dV/dt. ఇది మనకి వచ్చింది. సో ఇవన్నీ కామన్ తీసి క్యాన్సిల్ చేసేస్తే మనకి ఏం లేదు, సింపుల్గా ఏం వచ్చింది? CT ఈజ్ ఈక్వల్ టు C1 ప్లస్ C2 ప్లస్ C3. ఇది మనకు ఫార్ములా. మీకు కనుక ఈ కరెంట్ ఒక ఫార్ములా గుర్తు రాకపోతే మీకు ఏం చేయాలి తెలియకపోతే ఇక్కడ ఇంకోటి చెప్తాను చూడండి. ఇన్వర్స్ ఆఫ్ ఇండక్టర్ ప్యారలల్ కాంబినేషన్. సో ఇండక్టర్ యొక్క ప్యారలల్ కాంబినేషన్ మనం ఇన్వర్స్ చేస్తే వస్తుంది. ఇండక్టర్ యొక్క ప్యారలల్ కాంబినేషన్ ఇన్వర్స్ ఏంటి? ముందు ఇండక్టర్ యొక్క ప్యారలల్ కాంబినేషన్ ఏంటి? 1/LD ఈజ్ ఈక్వల్స్ టు 1/LD ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఇండక్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 1/L1 ప్లస్ 1/L2 ప్లస్ 1/L3. సో వీటిని మీరు ఇన్వర్స్ చేయండి అంటే ఏమొస్తుంది? LT ఈజ్ ఈక్వల్ టు L1 ప్లస్ L2 ప్లస్ L3. ఇప్పుడు మీరు వీటిని Cలో రాసుకోండి. సో CT ఈజ్ ఈక్వల్ టు C1 ప్లస్ C2 ప్లస్ C3. ఇది మనకి టోటల్ కెపాసిటెన్స్ అనమాట. ప్యారలల్ కాంబినేషన్లో మనకి కెపాసిటర్ కనెక్ట్ చేస్తే ఇది ఫార్ములా. సో ఇక్కడ దాకా చూసారంటే మీకు వీడియో తప్పకుండా నచ్చే ఉంటుంది. నచ్చితే వీడియోకి లైక్ చేయండి. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ ఉంటుంది, మీ కామెంట్లన్నీ మీ డౌట్స్ అన్నీ కామెంట్ల రూపంలో నింపేయండి. ఓకే. సో ఉంటా, బాయ్.